ఈ మ్యారీడ్ లైఫ్ లో పొరపాటున కూడా ఈ 3 తప్పులు చేయకండి. మొదటిది, మ్యారేజ్ ఇస్ నాట్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. అంటే పెళ్లి అనేది ఒక కురుక్షేత్రం కాదు, గొడవ పడడానికి, పోట్లాడడానికి. తెలుసో తెలియకో చాలా మంది అదే చేస్తుంటారు. ప్రతి చిన్న విషయంలో గొడవలు దిగుతారు. నేనే రైట్, నేనే కరెక్ట్, నేనే గొప్ప, నువ్వే తక్కువ అన్నట్టు ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది చేస్తే మీరు నష్టపోవడమే తప్ప మీకు ఎలాంటి లాభం లేదు. ఎలాంటి ప్రాబ్లం అయినా ప్రాబ్లమ్ ఇద్దరు యాజ్ ఎ టీమ్ గా దాన్ని మీరు ఫేస్ చేయాలి. మీ లైఫ్ గోల్స్ ని ఇద్దరు యాజ్ ఎ టీమ్ గా, ఒక టీమ్ స్పిరిట్ తో వాటిని మీరు జయించాలి. నెంబర్ 2, మ్యారేజ్ ఈజ్ నాట్ అన్ ఎంటైటిల్మెంట్. అంటే పెళ్లి అనేది ఒక హక్కు మాత్రమే కాదు, ఒక బాధ్యత, ఒక యాక్సెప్టెన్స్ లెవెల్. చాలా మంది ఎంటైటిల్మెంట్ జోన్ లోనే జీవిస్తుంటారు. నేను భార్యని, నాకు ఇవన్నీ హక్కులు ఉంటాయి, ఇవన్నీ చేయాలి. నేను భర్తని, నాకు ఇవన్నీ హక్కులు, నేను చేయాల్సిందే, నా హక్కు అని వీటిపైననే ఫోకస్ పెడతారు తప్ప బంధంతో వచ్చిన బాధ్యతలను, యాక్సెప్టెన్స్ లెవెల్ విస్మరిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే బంధం బెడిసిపోతుంది, బంధం దూరం అవుతుంది, బలహీనపడుతుంది, కానీ బలపడదు. నెంబర్ 3, మ్యారేజ్ ఇస్ నాట్ అ బిజినెస్. అంటే నువ్వెంత కాంట్రిబ్యూట్ చేస్తావు, నేను ఇంత చేశాను, నువ్వు ఇంత చేసావు అని ఒక బిజినెస్ కాదు. ప్రతి దాన్ని వెలకట్టలేము, ఈక్వాలిటీని చూపించలేము. ఇట్లా వాల్యూ ఎంత ఉంది, మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ప్రతిదాని డబ్బుతోనో మెటీరియల్ వస్తువులతోనో ముడికడతాం. పెళ్లి బంధం ఈజ్ నాట్ ఎ బిజినెస్. ఇది ఒక డివైన్ స్పిరిచువల్ జర్నీ. 3 తప్పులను మీరు తెలియకుండా కూడా చేయకండి. ఒకవేళ చేస్తే అది సెల్ఫ్ సాబటైజింగ్ అంటారు ఇంగ్లీష్ లో. తనకు పోయి తనే తోకున్నట్టు మీ ప్రశాంతతను కోల్పోవడమే కాదు, మీ బంధాన్ని బలహీనపరుచుకుంటారు. సో స్టే ప్లేస్ అండ్ స్టే కనెక్ట్. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో షేర్ చేయండి. సీ యూ.